నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు వీలైనన్ని మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రికి పంపించకూడదని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పనితీరుపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలని, ఏ ఒక్క విభాగం నుండి రోగిని చూడలేదన్న మాట రాకుండా సేవలు అందించాలని అన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆసుపత్రిలో చూసినట్లుగానే చికిత్స అందించాలని, ఆసుపత్రి ప్రవేశంలోనే వారికి అవసరమైన సహాయం చేసేందుకు ప్రత్యేకించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను 2 మనుషులను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎట్టి పరిస్థితులలో ప్రైవేటు ఆసుపత్రికి పంపించకూడదని, ఒకవేళ అలా పంపించినట్లయితే సంబంధిత డాక్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల నుండి రోగం బాగా ముదిరిన తర్వాత చివరి క్షణాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా ఎవరైనా పంపించినట్లయితే సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రిపై సైతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్యూటీ సమయంలో ప్రభుత్వ డాక్టర్లు ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లయితే ఆ డాక్టర్పై చర్య తీసుకోవడమే కాకుండా సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అలాంటి ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు డాక్టర్లను నియమించుకునే సమయంలో జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, వీలైతే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించి నియమించుకోవాలని చెప్పారు. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అటెండెన్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాలని, వీలైనంత వరకు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చూడాలని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్లాలన్నారు. ఆయా విభాగాల్లో పని ఒత్తిడిని బట్టి సిబ్బందిని సర్దుబాటు చేయాలని, అందరూ టీం వర్క్ గా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందేందుకు ప్రజలు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు, ఒకవేళ హెల్త్ కార్డు ఉన్నట్లయితే హెల్త్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఆయా విభాగాల వారీగా అధిపతులతో పనితీరును, సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తామని, అందుబాటులో ఉన్న వనరులతో పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు నిత్యానంద్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి విభాగాల అధిపతులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.